అందరికీ నమస్కారం. జగన్పై కేసు నమోదు, లడ్డు వివాదంలో అరెస్ట్‌కి సిద్ధం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం వైసీపీ నేత జగన్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. అయితే హైకోర్టు న్యాయవాది కె కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కలత చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్పై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి ప్రసాదం అందించే లడ్డు దైవత్వానికి ప్రతీక అని, ఇది ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టేనని తెలిపారు. అలాగే పవిత్రతతో పాటు నాణ్యతలో శ్రీవారి లడ్డు ప్రసిద్ధి పొందిందని, లడ్డును తాను అత్యంత గౌరవిస్తానని, ఈ చర్య గత ప్రభుత్వ కుట్రలో భాగమేనని కరుణాసాగర్ ఆరోపించారు. చూశారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.